2009 బెంగళూరులో ఒక ట్రిపుల్ మర్డర్ సిటీని షాక్ కి గురిచేసింది. రిటైర్డ్ ఐఏఎస్సి ప్రొఫెసర్, ఆయన భార్య, అలాగే వారి వికలాంగుడైన కొడుకు, ఈ ముగ్గురు కూడా వాళ్ళింట్లోనే హత్య చేయబడ్డారు. ఈ భయంకరమైన క్రైమ్ కేసుపై పోలీసుల దర్యాప్తు చాలా కాలమే కొనసాగింది. ఒక పట్టుదల గల టీం ఈ కేసుని టేకప్ చేసింది. రోజులు కాదు, నెలలు కాదు, నిందితుల కోసం వారి వెతుకులాట కొన్ని సంవత్సరాలే కొనసాగింది. దాదాపు 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్సల్స్ ప్రభావిత ప్రాంతం వరకు వెళ్లి మరీ వెతికి ఆ నిందితుల్ని పట్టుకున్నారు. చివరికి 17 సంవత్సరాల తర్వాత ఈ కేసులో న్యాయం జరిగింది. ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే 2009 ఫిబ్రవరి 16న అనురాగ్ సచ్దేవ్, రిటైర్డ్ ఐఏఎస్సి ప్రొఫెసర్ పురుషోత్తం లాల్ సచ్దేవ్ మేనలుడు మరియు దత్తపుత్రుడు కూడా, తన అంకుల్కి 2 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నప్పటికీ ఎత్తకపోవడంతో కంగారు పడి పక్కింట్లో ఉండే రాజేష్ ధావన్ అనే వ్యక్తికి ఫోన్ చేసి ఇంటికి వెళ్లి చూసి చెప్పమన్నాడు. రాజేష్ అక్కడికి వెళ్లి చూడగా ఇంటి ముందు తలుపు బయట నుంచి లాక్ చేసుంది. అతను కిటికీ ద్వారా లోపల చూసినప్పుడు ప్రొఫెసర్ కుమారుడు దీపక్ సచ్దేవ్ అలియాస్ మున్నా తన గదిలో నేలపై పడి ఉండడాన్ని గమనించాడు. వెంటనే అతను అనురాగ్ కి మరియు పోలీసులకి ఈ సమాచారం ఇచ్చాడు. ఆ సమయంలో ఆర్జీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ప్రసాద్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూసినప్పటికీ పురుషోత్తం, ఆయన భార్య రీత, అలాగే మున్నా ముగ్గురు చనిపోయి ఉన్నారు. ప్రొఫెసర్ పురుషోత్తం ఐఏఎస్సిలో పనిచేసిన శాస్త్రవేత్త. అప్లైడ్ మ్యాథమెటిక్స్ రంగంలో ఆయన చేసిన పనికి చాలా గౌరవం ఉంది. ఈ దంపతులు అనురాగ్ అనే కుర్రాన్ని దత్తత తీసుకున్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ మొదలైంది. పోలీసులు వివరాలు సేకరించడం మొదలుపెట్టారు. మర్డర్ జరిగిన సమయంలో అనురాగ్ తన ఫ్రెండ్స్ తో బయటికి వెళ్లాడని ఒక సమాచారం ఉంది. అదే సమయంలో ఆ ఇంట్లో పనిచేసే పని మనుషులు కూడా కనిపించకపోవడం చాలా అనుమానాలకి దారితీసింది. మొదట్లో పోలీసులకి ప్రధాన అనుమానం అనురాగ్ మీదే వచ్చింది. ఎందుకంటే అనురాగ్ కి డ్రగ్స్ అలవాటు ఉంది. ఇంతకు ముందు కూడా పోలీస్ స్టేషన్ కి పిలిచి హెచ్చరించినట్టు సమాచారం కూడా ఉంది. కానీ అనురాగ్ విచారణకి పూర్తిగా సహకరించాడు. ఇంకా మిగిలింది ఆ మిస్ అయిన పనివాళ్లు. పోలీసులు పని మనిషి కుటుంబాన్ని వెతకడం మొదలెట్టారు. ఆమె పేరు సుచిత్ర, అలాగే ఆమె భర్త పేరు దీపక్. వీరికి 5 ఏళ్ల చిన్న కూతురు కూడా ఉందట. సుచిత్ర ఇంట్లో పనిచేసేది. దీపక్ ప్రొఫెసర్ కార్ని కడిగే పనిచేసేవాడు. ఈ కుటుంబం వెస్ట్ బెంగాల్ కి చెందింది మరియు 1 నెలకి పైగా ఆ ఇంట్లో పనిచేస్తున్నారు అని సమాచారం మాత్రమే పోలీసుల దగ్గర ఉంది. పోలీసులు ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ మరియు ఇతర ప్రాంతాలకు వెళ్లి వారిని వెతకడం మొదలుపెట్టారు. సుచిత్ర బంధువులు బెంగళూరులో కోరమంగళ ప్రాంతంలో ఉన్నారని తెలిసి వారిని కూడా ప్రశ్నించారు. అయినా ఎలాంటి సమాచారం దొరకలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఈ హత్యలు 2009 ఫిబ్రవరి 15న జరిగాయి. అంటే మృతదేహాలు కనుగొన్న రోజుకి 1 రోజు ముందే హత్య జరిగింది. కేసులో ఎలాంటి క్లూ లేకపోవడంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. అప్పటి బెంగళూరు పోలీస్ కమిషనర్ అయిన శంకర్ బిడారిపై కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ లో ఇన్స్పెక్టర్ గా ఉన్న సిడబ్ల్యూ పువయ్యని కమిషనర్ పిలిచారు. ఆయనకి ఈ కేసు విచారణ బాధ్యతలు ఇచ్చి తనకు నచ్చిన టీంని ఎంచుకునే స్వేచ్ఛ కూడా కల్పించారు. సిడబ్ల్యూ పువయ్య అనే పోలీస్ ఆఫీసర్ అప్పటికే చాలా క్లిష్టమైన కేసుల్ని ఛేదించిన అనుభవం ఉండడంతో ఈ కేసుని అతనికి అప్పచెప్పారు. అతను కేసు తీసుకునే సమయానికి మర్డర్ జరిగి అప్పటికే 10 నెలలు గడిచిపోయాయి. అప్పటికే ఆర్జీనగర్ పోలీసులు అనేక సాక్ష్యాలు సేకరించారు. ఫింగర్ ప్రింట్స్, మొబైల్ ఛార్జర్, రక్తంతో తడిసిన డ్రెస్, ఇంకా రీతా గారి గోళ్లు మొదలైనవి సేకరించి పెట్టారు. పువయ్య మళ్లీ మొదటి నుంచి ఈ కేసుని ప్రారంభించారు. మొదటగా సుచిత్ర బంధువుల దగ్గరికి మళ్లీ వెళ్లి వాళ్ళని ప్రశ్నించి వాళ్ళ దగ్గర నుంచి సుచిత్ర యొక్క కుటుంబం ఫోటోని తీసుకున్నారు. 4 నెలల సమాచారం సేకరణ తర్వాత పువయ్య తన టీంతో వెస్ట్ బెంగాల్ వెళ్లాడు. సుచిత్ర కుటుంబం అడ్రస్ సౌత్ 24 పర్గనాస్ జిల్లాలో ఉంది. అక్కడికి వెళ్లాక భాష పెద్ద సమస్యగా మారింది. వారికి బెంగాలీ భాష తెలియదు. బెంగళూరులో నుంచి ఒక అనువాదకుడిని తీసుకెళ్లినా పెద్దగా ఉపయోగపడలేదు. స్థానిక పోలీసుల నుంచి కూడా సహకారం చాలా తక్కువే ఉండేదట. వారు ఒక చిన్న లాడ్జిలో ఉండి గ్రామాలకి వెళ్లి వెతికేవారట. సుచిత్ర తల్లిదండ్రులు, అత్తమామలు, బంధువులు ఇళ్లకి వెళ్లినా సమాచారం దొరకలేదు. కాలం గడుస్తూ పోయింది. పోలీసులు తిరిగి ఇంటికి వెళ్లిపోవడం మొదలుపెట్టారు. పువయ్య, వినయ్ మాత్రం అలా వాళ్ళ కోసం వెతుకుతూనే అక్కడే ఉండిపోయారట. అలాంటి సమయంలో ఒక పాత సంఘటన పువయ్యకి సహాయపడింది. రామ్ ప్రసాద్ అనే రైల్వే ఉద్యోగి కొన్నాళ్ల క్రితం తన కూతురు కోల్కతా నుంచి బెంగళూరుకి తన ప్రేమించిన వ్యక్తితో పారిపోయినప్పుడు
పువ్వయ్య సహాయం తీసుకున్నాడు. పువ్వయ్య ఆమెను వెతికి కనుగొని తండ్రికి అప్పచెప్పారు. ఆ ఉపకారం గుర్తించుకొని రామ్ ప్రసాద్ ఒక నెల సెలవు తీసుకొని మరీ పువ్వయ్యతో కలిసి వెస్ట్ బెంగాల్లో వెతకడానికి సహాయం చేశారు. అతను స్థానిక భాష చాలా బాగా మాట్లాడగలడు. దాంతో గ్రామాల వారితో మాట్లాడడం పువ్వయ్యకి సులభమైంది. వాళ్ళు సుచిత్ర కుటుంబాన్ని పట్టుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక ఆధారం ఆ ఫోటో పట్టుకొని రైళ్లు, బస్సులు, ఆటోలో ప్రయాణిస్తూ అనేక గ్రామాలు వెతికారు. ఈ ప్రయత్నంలో సుచిత్ర భర్త అయిన దీపక్ ఒకప్పుడు సైకిల్ రిక్షా నడిపేవాడని తెలిసింది. అతను తన తల్లిదండ్రులపై ఆధారపడేవాడు అని కూడా తెలుసుకున్నారు. దాదాపు 2010 నవంబర్ మొదటి వారంలో ఫస్ట్ బ్రేక్ త్రూ వచ్చింది. ఒక స్కూల్ టీచర్ ఆ సుచిత్ర కుటుంబం ఫోటోని చూసి ఆ చిన్న అమ్మాయిని గుర్తించాడు. ఆ టీచర్ చెప్పిన ప్రకారం ఆ అమ్మాయి వారి స్కూల్లోనే చదువుతుంది. ఇది పువ్వయ్యకు మరియు అతని సహచరుడు వినయ్కి పెద్ద క్లూ అయింది. పోలీసులు తెలుసుకున్నది ఏంటంటే ఆ చిన్న అమ్మాయిని ప్రతిరోజు ఒక వ్యక్తి స్కూల్కి తీసుకొస్తాడు మరియు తిరిగి తీసుకెళ్తాడు అని. అతని పేరు ఆకాష్ మండల్ అని తెలుసుకున్నారు. అతను ఆ అమ్మాయికి ట్యూషన్ కూడా చెప్తాడని అర్థమైంది. పువ్వయ్య మరియు వినయ్ మరుసటి రోజు ఆకాష్ కోసం వెయిట్ చేశారు. ఆకాష్ మండల్ ఆ అమ్మాయిని స్కూల్కి తీసుకొచ్చినప్పుడు వారు అతనితో మాట్లాడారు. ఆ ప్రాంతం నక్సల్స్ ప్రభావం ఉన్న ప్రాంతం కావడంతో ఎవరిని బెదిరించడం లేదా నిజమైన విషయం చెప్పడం ప్రమాదకరమని అర్థం చేసుకుని పోలీసులు నిజమైన విషయాన్ని చెప్పలేదు. వారు ఆకాష్ మండల్కి ఏం చెప్పారంటే బెంగళూరులో దీపక్ కొన్ని చీరలు దొంగతనం చేశాడని, వాటిని తిరిగి తీసుకోవడం కోసమే మేము అతన్ని వెతుకుతున్నాం అని చెప్పారు. ఆకాష్ మండల్ పోలీస్ చెప్పింది నమ్మాడు. తర్వాత అతను దీపక్ ఉండే గుడిసెను చూపించాడు. ఆ గుడిసె కుల్ఫీ గ్రామానికి కొంచెం దూరంలో, అదీ కాక అడవికి దగ్గరలో ఉంది. ఆ గుడిసె చాలా చిన్నది, సుమారు 6 నుంచి 7 అడుగుల ఎత్తు మాత్రమే ఉంది. పువ్వయ్య స్థానిక పోలీసులను సంప్రదించి కేవలం 2 పోలీసులను మాత్రమే సహాయం కోసం అడిగారు. ఎక్కువ మంది పోలీసులను తీసుకుంటే సమాచారం బయటకు వెళ్లే ప్రమాదం ఉందని అతనికి అర్థమైంది. అధికారిక రిక్వెస్ట్ లో కూడా పూర్తిగా వివరాలు ఇవ్వలేదు. కేవలం క్రైమ్ నెంబర్ మాత్రమే ఇచ్చాడు. హత్యల గురించి అయితే చెప్పలేదు. తర్వాత 5 సభ్యులతో ఉన్న ఒక టీం ఫామ్ చేశారు. అందులో రామ్ ప్రసాద్ ను కూడా యాడ్ చేశారు. ఆ గుడిసెలోకి వెళ్లిన పోలీసులు దీపక్ ని పట్టుకోవడానికి ప్రయత్నించగా అతను తన పేరు రాహుల్ అని చెప్పాడు మరియు ఒక ఐడి కార్డు కూడా చూపించాడట. సుచిత్ర కూడా తన పేరుని సుజాత అని చెప్పింది. వారి చిన్న కూతురి పేరు కూడా మార్చేశారు. పోలీసులు ఆ గుడిసెలో వెతుకుతున్నప్పుడు వారికి ఒక ఫోటో దొరికింది. అదే ఫోటో బెంగళూరు పోలీసులు తీసుకొని తిరుగుతున్న సుచిత్ర కుటుంబం ఫోటో. అప్పుడు పోలీసులు ప్రశ్నించారు, నువ్వు దీపక్ కాకపోతే నీ దగ్గర ఈ ఫోటో ఎందుకుందని. ఆ ప్రశ్న తర్వాత సుచిత్ర మొదటగా నిజం చెప్పేసింది. ఈ హత్యకి కారణం దీపక్ అని. పువ్వయ్య వెంటనే బెంగళూరులో ఉన్న అధికారులకి సమాచారం ఇచ్చాడు. తర్వాత నిందితుల్ని బెంగళూరు తీసుకొచ్చారు. తదుపరి విచారణలో మరో 2 నిందితులు ఉన్నారని తెలిసింది. వారి పేర్లు మొహమ్మద్ సర్బల్ మరియు బిడన్ షికారి. వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడైన ప్రదీప్ సర్కార్ మాత్రం తప్పించుకొని పారిపోయాడు. పోలీసుల విచారణలో నిందితులు హత్య ఎలా చేశారో వివరించారు. ప్రతిరోజు సుచిత్ర ఇంటికి పనిచేసేందుకు వచ్చినప్పుడు రీతానే తలుపు తెరుస్తుంది. ఆ విషయాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ప్లాన్ చేశారు. 2009 ఫిబ్రవరి 15న ఎప్పటిలాగే రీతా తలుపు తెరిచినప్పుడు దీపక్ మరియు సర్బల్ ఆమె నోరు మూసి గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత మరో గదిలో నిద్రపోతున్న ప్రొఫెసర్ పురుషోత్తమ్ని కూడా అలాగే చంపేశారు. చివరగా వారి కుమారుడు మున్నాని మొబైల్ ఫోన్ ఛార్జర్ వైర్తో మరియు ఒక దుప్పటాతో గొంతు నులిమి చంపేశారట. ఆ తర్వాత వారు ఇంట్లో ఉన్న వస్తువుల్ని దొంగిలించారు. వాటిలో బంగారు గాజులు, ఒక బంగారు ఉంగరం, 30,000 రూపాయల నగదు, 7 సిల్క్ చీరలు, ఒక మంగళసూత్రం మరియు ఇంకా ఇతర వస్తువులు ఉన్నాయి. పోలీసులు మొత్తం 45 సాక్ష్యాలు మరియు 33 మంది సాక్షుల ప్రకటనలతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కానీ 2016లో ట్రయల్ కోర్టు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కోర్టుకి సాక్ష్యాలు సరిపోలేదని చెప్పి నిందితుల్ని విడుదల చేసింది. ఫిబ్రవరి 29, 2016 ఇచ్చిన తీర్పులో జడ్జి ఇలా చెప్పారు, కేసులో ప్రతి దశలోని సందేశాలు ఉన్నాయని, కేవలం అనుమానంతో మాత్రమే ఉందని, ఇది నేరాన్ని నిరూపించడానికి సరిపోదని కోర్టు షాక్ ఇచ్చింది. తర్వాత మళ్లీ ప్రభుత్వం ఈ తీర్పుపై అప్పీల్ చేసింది. ప్రభుత్వ తరపు అడ్వకేట్ రష్మి పటేల్ కేసుని వాదించారు. ఆమె లాస్ట్ సీన్ థియరీ అనే సిద్ధాంతాన్ని ఉపయోగించారు. ఈ సిద్ధాంతం ప్రకారం బాధ్యతల్ని చివరిసారిగా ఎవరు చూశారో అది ముఖ్యమైన సాక్ష్యంగా వర్ణించబడుతుంది. విజయ్ కుమార్ అనే న్యూస్ పేపర్ బాయ్ తన వాంగ్మూలంలో ఇలా చెప్పాడు. 2009 ఫిబ్రవరి 15 ఉదయం 6:45 గంటల సమయంలో తన పేపర్ ఇవ్వడానికి వచ్చినప్పుడు సుచిత్ర పేపర్ తీసుకుందని మరియు గేటు దగ్గర ఈ 3 నిందితులు నిలబడి ఉన్నారని ఆ వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఆ ఆధారాలతో పాటు
ఇతర సాక్షుల్ని పరిశీలించిన తర్వాత కర్ణాటక హైకోర్టు 2026 ఫిబ్రవరి 27న నిందితుల్ని దోషులుగా తేల్చింది. కోర్టు ప్రకారం లాస్ట్ సీన్ థియరీ, దొంగలించిన వస్తువుల రికవరీ, నిందితుల ప్రవర్తన ఇవన్నీ కలిసి స్పష్టమైన ఆధారాలుగా మారాయి. అందువల్ల కోర్టు నిందితులకి భారతీయ శిక్షా స్మృతి ప్రకారం 120B కుట్ర, 302 హత్య మరియు 201 సాక్ష్యాల నాశనం కింద దోషుల్ని గుర్తించారు. ఈ క్రైమ్ లో భాగస్వామ్యం అయిన ఆ నలుగురికి జీవిత ఖైదు శిక్ష విధించారు. ఈ కేసులో ప్రధానంగా విచారణ చేసిన పువ్వయ్య అప్పటికే రిటైర్ అయిపోయి తన కాఫీ ఎస్టేట్ లో ఉన్నారు. తీర్పు వచ్చినప్పుడు ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశాడు. అతను ఒక విషయం అయితే చెప్పాడు. తనతో కలిసి పనిచేసిన పోలీస్ వినయ్కి ప్రభుత్వం మెడల్ ఇవ్వలేదని, ఆ ఒక్క విషయం తనకి బాధ కలిగించిందని చెప్పారు. ఈ కేసు వల్ల హైకోర్టు మరో ముఖ్యమైన సూచన కూడా ఇచ్చింది. ఇంట్లో పనిచేసే కార్మికుల్ని ఉద్యోగంలో పెట్టుకునే ముందు వారి బ్యాక్గ్రౌండ్ చెక్ చెయ్యాలని, పోలీసులకి వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలని చర్యలు తీసుకోమని చెప్పింది. అలాగే ప్రజలకి అవగాహన కల్పించడం కోసం మీడియా ద్వారా ప్రచారం చెయ్యాలి అని కూడా కోర్టు సూచించింది. అదే సమయంలో మైగ్రెంట్ కార్మికులందరినీ ఒకేలా అనుమానించడం సరైంది కాదని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు వల్ల ఒక విషయం అయితే అర్థం అవుతుంది. తప్పు చేస్తే చట్టం ఖచ్చితంగా శిక్షిస్తుంది. ఈ రోజు కాకపోయినా అది కొన్ని సంవత్సరాల తర్వాత అయినా. పోలీసులు తలుచుకుంటే ఎలాంటి కేసునైనా సాల్వ్ చేయగలరు అనడానికి ఈ కేసు ఒక ఉదాహరణ. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బై బై.